हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित विज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। निर्विघ्नाय विद्महे अचल परिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नः रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्री विद्यासागर प्रचोदयात्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ఈ ఆత్మానాత్మ వివేకం బాగా మీకు అనుభవానికి రావాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్రమం అంతా మీకు బాగా తెలియాలి. లేకపోతే విషయంగా తెలుస్తుంది తప్ప అనుభవానికి రాదు. కాబట్టి మీరు తప్పక శరీరాన్ని సుఖాసనంలో, ప్రాణానికి అనులోమ విలోమ సమ ప్రాణాయామము, మనసుకి మంత్ర జపము, బుద్ధి భ్రూమధ్యంలో దృష్టి నిలిపి ఉంచడం, చిత్తవృత్తి నిరోధం కొరకు భావరూపమైన ఈశ్వర దర్శనం, ఈ 5 లక్షణాలని ఏకకాలంలో ఒకేసారి సాధన చేస్తే ఇవన్నీ ఒకే సూత్రం మీదకి వచ్చేస్తాయి. శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చిత్తం. 6వది అహంకారం. ఆ అహంకారానికి నేననే లక్షణం ఉంది కాబట్టి ఆ లక్షణాన్ని ఏం చేయాలంటే భావరూప ఈశ్వర దర్శనంతో ఐక్యత చెందించాలి. జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదు, నాకు ఈశ్వరుడికి భేదం లేదు అని అనుకోగలిగే సామర్థ్యం ఉంటే బాగానే ఉంటుంది. ఒకవేళ లేకపోతే నేను స్థానంలో ఈశ్వరుని పెట్టాలి. అప్పుడు నిదానంగా ఆ ఐక్యత సిద్ధి కలగడానికి తగిన పరిణామం వస్తుంది. ఏ దర్శనం అయితే నువ్వు పొందుతున్నావో అది సద్గురువే కావచ్చు, ఈశ్వరుడే కావచ్చు, లేదా ఇష్టదైవమే కావచ్చు. ఆ దర్శనంతో ఏకత్వానుభూతిని పొందడం చాలా చాలా అవసరం. ఆ ఏకత్వానుభవం నీకు ఏ రోజైతే కలుగుతుందో అప్పుడు నువ్వు సాక్షిగా, జ్ఞాతగా, ప్రత్యేగాత్మగా ఉంటావు. ఈ స్థితిలో మీరు ఉంటే మీ లోపల మనసు
మౌనపడి నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దంలో మీ ఊపిరి మీకే విమానం వెళుతున్నంత శబ్దం వినపడుతూ ఉంటుంది. మీరు గాలి తీసుకుని విజిల్ పెడుతూ ఉంటే మీలో మీకే ఓ పెద్ద విమానం మీ పక్క నుంచి వెళుతూ ఉంటే ఎంత శబ్దం అవుతుందో అంత శబ్దంతో మీ ఊపిరి మీకే వినపడుతుంది. క్రమేపీ మీ ప్రాణవేగం తగ్గిపోతుంది, మనోవేగం తగ్గిపోతుంది. సహజంగా మీ శరీర ప్రాణ మనోబుద్ధి చిత్తాహంకారములందు ఏ చైతన్యమైతే ప్రత్యేగాత్మగా ప్రసరిస్తూ ఉన్నదో దాని యొక్క బలం నిదానంగా తగ్గిపోతుంది. అప్పుడు అవి బలహీనపడిపోతాయి. కదలగలిగి సశక్తమై ఉన్నటువంటి సర్వేంద్రియాలకు శక్తి వినిమయం నిరోధించబడుతుంది. ఎందుకని? ఇంద్రియాలు ప్రపంచంలోని విషయాలతో కలిసినప్పుడు శక్తిహీనమైపోతూ ఉంటాయి. అదే ఈ విరమణ ద్వారా అవి శక్తివంతమవుతాయి. జాగ్రత్తగా అటువంటి స్థితిలో మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీ పాల భాగంలో ఒక స్వప్రకాశం ప్రత్యక్షం అవుతుంది. అది ఎప్పుడూ ఉంటుంది, మీరు నిద్రపోతూనే ఉంటుంది. మీ పాల భాగం ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట, సన్నగిలిపోదు మీ ప్రకాశం. అలా జాగ్రత్తగా ఎవరైతే ఈ స్థాయి వరకు వస్తారో వారు శరీరం విడిచినప్పుడు కూడా ఆ మృత శరీరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రకాశమే సర్వవ్యాపకమైన ఈశ్వరుడు. ఆ ప్రకాశమునకు ఆధారభూతమైన బిందుస్థానము సహస్రారం. క్రమముగా ద్వాదశాంతమైనటువంటి భూమధ్య నుంచి బ్రహ్మరంధ్రం దిశగా సూక్ష్మచలనము స్థిరమై శాంతమై తేజోమయమై దీపకమై శిరోభాగం అంతటా వ్యాపిస్తుంది, దేహమంతటా వ్యాపిస్తుంది. ఆ ప్రకాశమునే శరీరంగా ధరించి ఉంటాం. ఈ అనుభవం కలగాలి. అలా ముందు మీ శరీరం అంతటా ఆ ప్రకాశమే అయి ఉన్న స్థితి మీకు అనుభవానికి రావాలి. సదా ఈ తేజశరీర ధారణచే నీ సర్వేంద్రియములు చైతన్యవంతములై స్వాత్మ ప్రకాశమైన సహస్రార స్థానమును నిలకడ చెందుతుంది. అన్నీ వెనక్కి తీసుకోబడతాయి. పంచకోశాలు 6వ కోశంలోకి వెనక్కి తీసుకోబడి సహస్రార స్థానంలో హిరణ్య గర్భస్థితిలో ప్రకాశమే శరీరంగా నిలకడ చెందుతుంది. ఇట్టి సప్రకాశ తేజోమండలమునందు స్థూల సూక్ష్మ కారణ శరీరములు అన్నీ విలీనమైపోతాయి. బిందు మధ్యమునందు నిలకడ చెందడమే సమాధినిష్ట. ఆ స్థానమునందు నిలకడ చెంది సాక్షిగా నిలబడి అభిమాన త్యాగం చేసి, ఏ అభిమానం నేను చెప్పారు, సమిష్టి అభిమానము వ్యష్టి అభిమానం, ఈ రెండింటినీ త్యాగం చేసి సర్వ వ్యవహారమునకు కర్మకు అతీతమై లీలామాత్రముగా దేహాత్మభావం నుంచి విడిబడి అంతరాత్మయందు స్థిరపడిపోతారు. ఆ ప్రాణ నిరోధం, మంత్రానుష్ఠానం, దృష్టియందు నిలకడ, ఈశ్వర దర్శనం, స్వప్రకాశ సాక్షాత్కారానికి హేతువై జ్ఞానోదయం అవుతుంది. ఎచ్చట చూసిన ఏ ఇంద్రియ జ్ఞానమైన ప్రకాశ రూపముగానే గుర్తించబడుతుంది. అనేకముగానున్న ఈ జగత్తంతా ఆ ప్రకాశమందే విలయం చెందుతున్నది. నేను కేవల ప్రకాశ రూపుడను. తేజోరూపముగానున్న సృష్టి ఎందంతటా ప్రకాశమై వ్యాపకమై ఉన్నాను. సర్వ సృష్టి తేజోరూపముగా నా యందు అంశీభూతమై ఉన్నది అనే ఆత్మానుభవం నేను కేవల ప్రకాశ రూపుడను అనే నిర్ణయంగా నిలకడ చెందడంతో నిర్ణయం అవుతుంది. ఇలా ఎవరైనా సరే ఉంటే నేను ఎరుకతో నిద్రపోవడం అంటారు. ఇక్కడ దాకా వస్తే ఎరుక అంటే ఏమిటో నిర్ణయం అవుతుంది. లేకపోతే ఆ ఎరుక అనేదే తెలియదు. తర్వాత ఎరుక విడవడం పరబ్రహ్మం నిర్ణయమై జాగ్రత్తగా ఈ పరిణామాన్ని మనం పొందాలి. ఎక్కడ దాకా వచ్చాం మనం? ఇటుల సమిష్టిత్రయోపాధి వలన ఈశ్వరత్వంబు వచ్చినది. కాబట్టి ఈశ్వరుడు అంటే ఎవరు? విరాట్, హిరణ్య గర్భుడు, అవ్యాకృతుడు, ఈ మూడు కలిపితే ఈశ్వరుడు. జీవుడు అనగా ఎవరు? విశ్వడు, తైజసుడు, పరాంగుడు.
సరే, జీవత్వమునకు శరీరత్రయము కావలేదు. అది ఎటులనగా జీవుడు అంతఃకరణ ప్రతిబింబుడు కావున జీవత్వంబునందు సూక్ష్మ శరీరమును కావలేదు. స్థూల శరీరము లేక కర్తృత్వము కూడదు గనక ఈ రెంటికి కారణంబగు కారణ శరీరమును కావలను. ఈ ప్రకారముగా జీవత్వమునందు శరీరత్రయము కావలను. జీవునికి శరీరత్రయమునందును అభిమానము కలదాయనిన అభిమానంబు కర్తృత్వము లేక కూడదు గనక శరీరత్రయమునందును అభిమానము కలదు. అయిన ఈ జీవులు ఎందరన ముగ్గురు. వార నామధేయములు ఎవరైనా జాగ్రత్తావస్థ యందు వ్యష్టి స్థూల శరీరమునందును అభిమానంబు గల జీవునికి విశ్వుండనియు వ్యావహారికుడనియు చిదాభాసుడనియు 3 నామములు. స్వప్నావస్థ యందు వ్యష్టి సూక్ష్మ శరీరమునందు అభిమానము గల జీవునికి తైజసుడనియు ప్రాతిభాసికుడనియు స్వప్న కల్పితుడనియు 3 పేర్లు. సుషుప్త్యవస్థ యందు వ్యష్టి కారణ శరీరమునందు అభిమానము గల జీవునికి ప్రాంగ్యుడనియు పారమార్థికుడనియు అవచ్ఛిన్నుడనియు 3 నామధేయులు. ఈ ప్రకారముగా ఆత్మ సమిష్టి శరీరత్రయము చేత ఈశ్వరత్వమును వ్యష్టి శరీరత్రయము చేత జీవత్వమును వచ్చింది. ఒక ఆత్మకే రెండుగానున్న ఈశ్వరత్వము జీవత్వము ఎటుల కూడినది చెప్తున్నారు దృష్టాంతం. ముందు ఇక్కడ దాకా విచారించు. ఇప్పుడు మనకి జీవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయనుకుంటున్నాం? 3 ఉన్నాయనుకుంటున్నాం. కానీ ఎన్ని పేర్లు ఉన్నాయి వాస్తవానికి? 9 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 9 పేర్లు ఉన్నాయి. ఏమిటవి? విశ్వడు, వ్యావహారికుడు, చిదాభాసుడు. ఎక్కడ? మెలకువలో. మెలకువలో మన పేర్లు ఏమిటి? విశ్వడు, వ్యావహారికుడు, చిదాభాసుడు. ఈ 3 పేర్లు జాగ్రత్తగా విచారిస్తే మనం ఎక్కడున్నామో అర్థమైపోతుంది. విశ్వడు అంటే ప్రపంచాభిమానం కలిగిన వాడు. విశ్వడు అంటే ఎవరు? ప్రపంచాభిమానం. ఏమంటే నా ప్రపంచం ఇక్కడ లేదు, నా టైం అయిపోయింది, నా ప్రపంచంలోకి నేను వెళ్ళాలి అని నీ ప్రపంచం నిన్ను పిలుస్తూ ఉంటుంది. చూడండి, మన జీవ గడియారంలో మన ప్రతి గంటకి మన ప్రపంచం మనని పిలుస్తూ ఉంటుంది. ఏదో రకరకాలు. ఒక ఆయనకి రత్న శాస్త్రంలో ఆసక్తి ఉంది, జమాలజీ అంటారు. ఇప్పుడు ఆయన ఏ ప్రపంచంలోకి వెళ్ళాలి? ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి. ఓ రాయి కనపడింది అనుకోండి, పరీక్షిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడన్నా ఒక రాయి కనపడితే పరీక్షించారా? అది రత్నమే ఉండొచ్చు కదా. ఏమో నాకు ఎందుకండి బాబు అంటున్నారు మీరు. ఆ శాస్త్రం మనకు తెలియకపోవడం వలన. అదే ఆ శాస్త్రం తెలిస్తే ప్రతి రాయిని పరీక్షించాలి, మెరిసే ప్రతి రాయిని పరీక్షించాలి, వజ్రమేమో అని. ఇప్పుడు ఆయన ప్రపంచం ఎంత దూరం ఉంది? ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పటికి పూర్తవుతుంది? ఆయన ఈశ్వర దర్శనం కోసమని కైలాస పరిక్రమకు పట్టుకెళ్ళాం. ఏం చేస్తాడు? అక్కడ కూడా ఆయన రాళ్ల గొడవ పోయి. ఎందుకని? అక్కడ కూడా రాళ్లే కదా. రాయి కైలాసం దగ్గర నుంచి నేను డైమండ్ పట్టుకొచ్చా. జీవితంలో మళ్ళా సాధ్యమేనా? అది కాదు కదా. కాబట్టి ఆయన జ్ఞానం దృష్టితో చూస్తాడా? చూడా. కాబట్టి ఈ విశ్వడు అనగా ఎవరయ్యా? ఆయనకున్నటువంటి పరిజ్ఞానం దృష్ట్యా చూస్తాడు అంతే. ఎవరికి ఏ ప్రపంచంలో పరిజ్ఞానం ఉంటే ఆ ప్రపంచం దృష్ట్యా చూస్తావు అంతే. ఒక ఆయన ప్రపంచంలో కెమిస్ట్రీ ఉందనుకోండి, ఏం చేస్తాడు? ఆయన కైలాస పరిక్రమకు పట్టుకెళ్ళాం. ఏం చేస్తాడు? ఇంకా గొడవే గొడవ, అసలు తిరుగులేదు. కెమిస్ట్రీ పాఠం అంతా కైలాస పరిక్రమ పర్వత స్థానంలో దగ్గరికి వెళ్ళగానే పరిక్రమ స్టార్ట్ చేయగానే కెమిస్ట్రీ లెక్చర్ అంతా స్టార్ట్ చేస్తాడు. ఏంటనుకున్నావు? ఇది సిలికాను, అదేమో క్వార్ట్జ్, అదేమో ఇది. ఈ విన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? ఇంతకీ ఈశ్వరుడా సిలికానా? ఏమండి, ఏ రాయి అయినా మౌలికంగా ఏమిటి? సిలికా. ఏ రాయి అయినా మౌలికంగా ఏమిటి? సిలికా. పదార్థగతంగా చూస్తే ఏమిటది? జస్ట్ సిలికాన్ ఆక్సైడ్ అంతే. ఇట్స్ కాల్డ్ సిలికా. ఏ రాయి అయినా అంతే, ఆఖరికి ఇసుక రేణు అయినా అంతే. అదే భక్తి భావంతో చూస్తే ఈశ్వరుడు రా బాబు, అర్థమైందండి? అదే ఒక సోషల్ మాస్టర్ని పట్టుకెళ్ళాం. ఆయన ఏమన్నాడు?
చరిత్ర, వ్యవహారం అదంతా చెప్పాడు. అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు ప్రతి అక్కడ ఉన్న వస్తువు ఒకటేనా కాదా? ఒకటే. కానీ ఏమైంది? పూర్వ పరిజ్ఞానం, అది విశ్వడు అంటే. అర్థమైందండి. మీ అందరికీ మధ్యాహ్నం మీకు తెలియనటువంటి వంటకం వండి పెడతారట. ఎలా కనిపెడతారు దాన్ని? అసలు కనిపెట్టాలిగా. అదేం తింటున్నారో మీరు, దాని పేరు మీకు తెలియదు, జీవితంలో ఎప్పుడూ తినలేదట, అసలు ఎప్పుడూ చూసి కూడా లేరట. అటువంటి ఆశ్చర్యవత్ పశ్చేత్ పదార్థం ఒకటి వండి పెట్టబోతున్నారట. ఎలా కనిపెడతారు మరి దాన్ని? అంటే కనిపెట్టాలంటే మీకు జ్ఞానం ఉండాలా వద్దా? ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడు కనిపెట్టాలంటే ఉండాలి, జ్ఞానం ఉండాలి. అలాగే మీ భూమధ్యంలో ప్రకాశం కనబడింది, అది ప్రకాశం అని మీకు తెలియాలి. అసలు ఎందుకు తెలియడం లేదు? ఆ పరిజ్ఞానం లేదు కాబట్టి. అర్థమైందండి. ఇప్పుడు మనకున్న పరిజ్ఞానం అంతా ఎక్కడుంది? వంకాయలు ఏవో తెలుసు, టెంకాయలు ఏవో తెలుసు, బెండకాయలు ఏవో తెలుసు. ఈ పరిజ్ఞానంతో ఆ ప్రకాశాన్ని నిర్ణయిద్దామంటే అవుతుందంటారా? కాబట్టి స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్వప్రకాశమును గుర్తించవలేనంటే ఇవన్నీ పక్కకు పెట్టాలి. అర్థమైందండి. ఈ దొండకాయలు బెండకాయలు గుర్తించే తెలివి అక్కడ వర్కౌట్ కాదు. కాబట్టి ఈ విశ్వడు అనేవాడు అక్కడ ఏం పనికిరాడు. సరే, వాడికి ఇంకో పేరు ఉంది, అదేమిటది? వ్యవహారికుడు. అంతేనా కాదా? సరే, జాగ్రత్తగా రత్నాలు కొనేటటువంటి ఆయన్ని మార్కెట్కి పంపించాం. రత్నాలు వ్యాపారం చేసే ఆయన దేనికి పంపించాం? మార్కెట్కి పంపించాం. ఏమని? బాబు ఈ 50 మంది కొద్దిగా కూరలు పట్టరావయ్యా అని. ఏం చేస్తాడు? టమాటాలు కొనాలి. అర్థమైందండి. టమాటాలు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి? పగడాలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఆయన శాస్త్రం లోపలే ఉంది. టమాటాలు ఏమున్నాయి? ఎర్రగా ఉన్నాయి. పగడాలు ఎలా ఉంటాయి? మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది. కాబట్టి పగడాల వలె ఆ టమాటాలను చూసి అలాంటివే ఏరుకుని అలాంటివే కొనుక్కొని అంత ఖచ్చితత్వంతో తెచ్చి ఇంటికి వచ్చి ఏం చెప్తాడు? అంత పర్ఫెక్ట్గా తెచ్చాను తెలుసా? అప్పుడు ఏమైపోయింది? వ్యవహారికుడు. ఈ విశ్వడే అక్కడికి ఏమైపోయాడు? వ్యవహారికుడు అయిపోయాడు. ఎంత బలపడిపోయాడు? ఇప్పుడు బలపడ్డా తగ్గాడా? విశ్వడు వ్యవహరించే కొద్దీ. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? చిదాభాస. చిత్తి అంద ఆభాస, చిత్తమనంద ఆభాసించిన వాడు, ప్రతిబింబించిన వాడు ఎవడో వాడే చిదాభాసుడు. సరే, ఈ రత్నాల వ్యాపారిని కూరగాయలు తరగడానికి పెట్టాం. ఎలాగో తెచ్చావు కదా తరగమన్నాం. ఏం చేస్తాడు? ఎంత దుఃఖమో! కూరగాయలు తరగాలంటే ఎంత దుఃఖం. ఎందుకని? రత్నం పగిలిపోతుంది, పగల కొట్టేస్తున్నాడు, ముక్కలు చేసేస్తున్నాడు రా బాబోయ్. అర్థమైందా? టమాటా కొయ్యకుండా ఎట్టా వండుతాం అందే వాళ్ళ ఆవిడ. ఆయన ఏమన్నాడు? నేను ఎంత కష్టపడి తెచ్చాను అనుకున్నావు. ఎందుకని? రత్నాల వల్ల ఏరుకొని రావాలంటే పొద్దున వెళ్ళాడు, రాత్రికి వచ్చాడు. ఏంటి? కూరలు తేవడానికి. మరి బాధపడాలా వద్దా? ఎప్పటిదాకా బాధపడ్డాడంటే రాత్రి కలలో కూడా బాధపడుతున్నాడు. ఇళ్ళలో ఉన్న బాధ ఎప్పటిదాకా వచ్చేసింది? ఇప్పుడు కలలో కూడా వచ్చేసింది. అంత బాధపడేవాడెవడో వాడు చిదాభాసుడు. మీ పెళ్ళికి పెట్టిన పట్టు చీర చెరగాల వద్దా? పెట్టిందా కట్టిందా? పోనీ కట్టింది అనుకుందాం. పెట్టిందని మీద పెద్దగా అభిమానం ఉండకపోవచ్చు. మీ పెళ్ళికి కట్టిన చీర చెరగాల వద్దా? బాధ కలగాల వద్దా? ఎప్పుడు కలిగింది? అభిమానం చేత. అయ్యో 30 ఏళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నాను ఆ పట్టు చీర. అర్థమైందండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అలాంటిది ఇంకోటి కొనుక్కుంటా. ఆ బాధ పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ అలాంటిది ఇంకోటి కొనుక్కుంటాను. వాళ్ళు ఆయన వచ్చాడు, ఓదార్చాడు, ఏం పర్వాలేదు, అలాంటిది ఇంకా 10 కొనపెడతాలేనిగా, ముందే ఆడడం ఆపు అన్నాడు. ఎందుకని? రాత్రి కలలో ఊడేడుస్తుంది. బలపడింది దాన్ని బట్టి. ఊరికే ఉపమానం, దానికోసం ఏడిచారని కాదు మీరంతా.
అంటే వాస్తవంగా తీసుకోకూడదు. ఉపమానాన్ని బట్టి ఉపమేయాన్ని అర్థం చేసుకోవాలి, అంతేగాని దృష్టాంతాన్ని బట్టి దార్ష్టాంతికాన్ని అర్థం చేసుకోవాలి. ఎలా అభిమానం మనలో పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఏవైతే గుర్తొస్తున్నాయో రాత్రి కళలో కానీ ఏడుస్తున్నామో, లేదా ధ్యాన సమయంలో ఏడుస్తున్నామో, అవన్నీ ఏమిటి? చిదాభాసుడు. దుఃఖించేవాడు ఎవడు? చిదాభాసుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఇంతకీ మీ ఇంట్లో నెయ్యి గిన్నె వెండిది ఉండాలా వద్దా? నెయ్యి వేసుకునే నెయ్యి గిన్నె వెండిది ఉండాలా అక్కర్లేదా? అక్కర్లేదా? అసలే మా అత్తగారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం సారిలో పెట్టించింది. ఇప్పుడు పారేస్తే ఎలాగలేదు? ఏమైనప్పుడు పూర్వం ఇలాగా రాచిప్పలు దాచేవాళ్ళు. ఆ పేరు ఎవరైనా విన్నారో లేదో తెలియదు. రాచిప్పలండి. రాచిప్ప అంటే తెలుసా? ఏమో మీకు తెలియదు, నాకు తెలుసు. నా చిన్నప్పుడు రాచిప్పలో కళ్ళు ఉప్పు దాచేవాళ్ళు, లేదంటే చింతపండు దాచేవాళ్ళు, లేదంటే పులుసు పెట్టేవాళ్ళు, లేదంటే పచ్చడికి వాడేవాళ్ళు. లాగా ఆ రాచిప్ప తరతరాల రాచిప్ప అంతే. 10 తరాలన్నా కనీసం ఉంటే కానీ అది రాచిప్పే. అదేం మార్పు చెందదు, పరిణామం చెందదండి, ఏమీ మారదు. ఎత్తిపడేసినా పగలదు. అది మీరు విసుగొచ్చి దాన్ని బయట పారేయాల్సింది. అదిగో బాగా గట్టిగా పడేస్తే పగులుతుంది. అంటే రాయి ఎట్లయినా కానీ పగులుతుంది కదా, ఎత్తి పడేస్తే పగులుతుంది. తర్వాత తరాల వాళ్ళు ఈ రాచిప్ప కూడా వదిలించుకోవడానికి ఎత్తి పడేశారు. దాంతో మొక్కలు అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోయి. మన అభిమానం కూడా ఎటువంటిదయ్యా? ఈ రాచిప్ప లాంటిది. అది ఉపమానం. ఇంతకి అదేనండి. ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఎందుకు ఉంటుంది? ఎంతకాలమైనా ఉంటుంది. అది ఏం పగిలిపోయినా లాభం లేదు, దాని మీద అభిమానం పోదుగా. ఎత్తి పడేసినా పోదమ్మా, పగలేశానన్న దాంతో అయినా నీ లోపల ఏడుస్తూ ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా విశ్వడు, వ్యావహారికుడు, చిదాభాసుడు అనేవాడు మొత్తం నీ బయట బహిర్ముఖం యొక్క అభిమానం చేత నీ లోపల కలిగే ప్రమాదం. సరే, రెండో అవస్థలోకి వద్దాం. స్వప్నావస్థ. ఎష్టి సూక్ష్మ శరీరంలో తైజసుడనియు, ప్రాతిభాషికుడనియు, స్వప్న కల్పితుడనియు 3 పేర్లు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి 3 పేర్లు? ఒక్కరే పేరుతోనే నానా కష్టాలు పడిపోతున్నాయి. అక్కడ ఒక్కొక్కడికి 9 పేర్లు పెడితే 880 కోట్లు ఇంటూ 9 పేర్లు ఎంత అవుతుందండి అమ్మాయి? ఎక్కేయాలంటే పెద్ద కష్టం. ఎవరెవరినైనా గుర్తుపెట్టుకోగలుగుతారా? అందుకని ఇవేమిటి? సర్వనామములు, ఇండివిజువల్ నేమ్స్ కావు. అర్థమైందండి? ఇవేంటివి? సర్వనామములు. ఆ సకల జీవరాశికి ఇవే పేర్లు, సకల ప్రాణులకు ఇవే పేర్లు. నాట్ ఓన్లీ మానవులు, ప్రాణం కలిగిన ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి కూడా మెలకువ కళ నిద్ర ఉంటాయి. కాబట్టి ఎవరికైతే మెలకువ కళ నిద్ర ఉన్నాయో వాళ్ళందరికీ కలిపి ఈ 9 పేర్లు పెట్టాం, కామన్ నేమ్స్. సరే, ఇంతకీ తైజస్సుడు అంటే తెలుసా మీకు? ఏమిటి? తేజస్ శరీరం కాదు. ఒక చీకటి ఉంటేనే ఆ చీకటిలో మీ మనసు ఒక సినిమాని, స్వప్నాన్ని సృష్టిస్తుంది. ఎలా అయితే చీకటిగా ఉన్న సినిమా థియేటర్లో మీరు సినిమాని చూడగలుగుతారో అలాగా మీ మనసు లోపలే ఒక సినిమా థియేటర్ ఉంది. అమెరికా వాళ్ళ ఇళ్లల్లో ఒక రూమ్ కేటాయిస్తారు, ఒక పెద్ద రూమ్. ఈ హాల్లో సగం అంతా ఏమిటంటే అది అదే హోమ్ థియేటర్. వాడు సినిమా హాల్కి వెళ్ళే పని లేదు, అందులోనే అన్నీ. మనకు కూడా వచ్చేస్తున్నాడు అది, అదే కల్చర్. సరే, ఈ హోమ్ థియేటర్ లాంటివి మన లోపల ఉందా లేదా? ఇప్పుడు అది మీదే, మళ్ళీ బయట అక్కర్లేదు దానికి. ప్రతిరోజు స్వప్న రూపంలో మీరు మీ సినిమాని, మీ జీవితం అనే సినిమాని మీరు చూస్తున్నారు. అది చూడాలి అంటే, ఏదైనా కనపడాలి అంటే ప్రకాశం ఉండాలా అక్కర్లేదా? ఓ నాటకం కనపడాలి, ఆ నాటకం వేదిక మీద ప్రకాశం ఉండాలా అక్కర్లేదా? లేకపోతే అలా కనపడుతుంది, చీకట్లో నాటకం కనపడదు. అలాగే ఓ టీవీలో ఏదైనా కనపడాలి, ఆ టీవీలో ప్రకాశం ఉంటేనే కనపడేది. అలా ఏదైనా సరే ఒక దృశ్యం కనపడాలి అంటే ఆ దృశ్యం దేని మీద ఆధారపడింది? ప్రకాశం మీద ఆధారపడింది. కాబట్టి మీ లోపల ఉన్న ప్రకాశంతో సమక్షంలో మీ స్వప్నం అనే దృశ్యం
మీకు అనుభవాన్ని ఇస్తోంది. ఆ ప్రకాశం తైజసుడు. దీపప్రకాశం ఏదైతే నాటకానికి ఆధారంగా ఉన్నదో ఆ ఆధారమైన ప్రకాశం తైజసుడు. సరే, ఇంతకీ స్వప్నంలో సుఖదుఖాలు రావాలా వద్దా? స్వప్నంలో సుఖదుఖాలు రావాలా వద్దా? రావాలా వద్దా? ఏనుగు మీద మనల్ని ఊరేగించారు. ఎక్కడ? స్వప్నంలో. ఆనందం కలగాల వద్దా? కలగక్కరేదా? స్వప్నంలో ఆనందం కలుగుతుంది, మేలుకొన్నాక ఉండదు. స్వప్నంలో ఆనందమే అని ఆనందాన్ని అనుభవిస్తున్న క్షణం లోపల ఏనుగు కాస్త తొండంతో నిన్ను కింద పడేసింది. ఏమైంది వెంటనే? అంతేనా? ఈ లోపల కాలు పెట్టి తొక్కింది. తొక్కిందా తొక్కబోయిందా? తొక్కిందా తొక్కబోయిందా? ఏమైనప్పుడు లేచేసాడు, భయం వచ్చేసింది. ఇప్పుడు స్వప్నంలో 3 వచ్చినాయి రాలేదా? వచ్చింది. మృత్యు భయం కూడా వచ్చింది. లేచాడు. ఏనుగు లేదు, ఊరేగింపు లేదు, పడేసింది లేదు, తొక్కింది లేదు. లేకపోయిందా? ఉన్నదా? లేకపోయిందా? తత్కాలవత్ ఉన్నది, వాస్తవంగా లేదు. దానికి ఉన్న లక్షణం ఏంటి? తత్కాలవత్ ఉన్నది, వాస్తవంగా లేదు. మేలుకొంటే, మేలుకోకపోతే అదే కళ కంటిన్యూ అయిపోతుందట. అర్థమైందండి? సరే, ఇంతకీ తర్వాత మన ఐసీయూలో చేర్చాలా వద్దా? ఏమండి, హార్ట్ అటాక్ వస్తుంది కదా తొక్కితే హార్ట్ అటాక్ రావడం అంటే పరలోకానికి వెళ్ళిపోవడమే. అర్థమైందండి? ఏనుగు తొక్కితే ఉంటామా? ఉంటాం కదా. కాబట్టి ఇలా అనుభవాన్ని, స్వప్నం యొక్క సుఖ దుఃఖాలను అనుభవించేవాడెవడు? వాడెవడు? స్వప్న కల్పితుడు. వాడు తైజసుడు కాదు, ప్రకాశమే తైజసుడు. స్వప్నంలో సుఖ దుఃఖానుభవాన్ని పొందేవాడెవడో వాడెవడు? స్వప్న కల్పితుడు. సరే, వీడికి ఇంకో పేరుంది, ప్రాతిభాసికుడు. అంటే అర్థం ఏంటి? ప్రాతిభాసికుడు అంటే అర్థం ఏంటి? నీకు ఒక పాత్ర కూడా ఉంది ఇప్పుడు అక్కడ. అర్థమైందండి? ఆ స్వప్నంలో ఏమైంది? ఒక పాత్ర కూడా ఉంది. ఎప్పటి నుంచో నీకు నాటకంలో శకుని పాత్ర వేసేయాలని ఆసక్తి ఉంది. ఏం పాత్ర వేయాలి? కానీ జీవితంలో ఆ పాత్ర వేసే అవకాశం రాలేదు. స్వప్నంలో వస్తున్నా రాదా? నీ ఆసక్తిగా స్వప్నం. మరి శకుని పాత్ర డైలాగులు బాగా చెప్తావా లేదా? నాటకంలో బాగా అద్భుతంగా చెప్పావు. అవార్డు కూడా ఇచ్చారు. కృష్ణుడి పాత్రకి ఇవ్వలేదు కానీ శకుని పాత్రకి ఇచ్చారు. అర్థమైందండి? సంతోషం కలగాల వద్దా? అవార్డు ఏదైనా అవార్డే కదా, అంతేనా కాదా? కాబట్టి అలా పాత్రోచితమైనటువంటి ఆభాస. ప్రాతిభాషకుడు అంటే ఎవరు? పాత్రోచితమైన ఆభాస కలిగింది అక్కడ. ఒట్టి ఆభాస కాదు అది. పాత్రోచితమైన ఆభాస కలిగేటప్పటికి ఏమైపోయింది? ఆ పాత్రోచితమైనటువంటి వ్యవహారం అంతా చేశాడు. మెలకువలో ఎలాగైతే వ్యవహారం చేశాడో అలాగే స్వప్నంలో కూడా అదే ఇంద్రియాలతో వ్యవహరించాడు. ఏమన్నా కొత్తగా ఇంద్రియాలు తెచ్చుకున్నాడా? లేని ఇంద్రియాలు ఏం రాలా. మీకు ఎప్పుడైనా కళలో మీరే అష్టాదశ భుజ దుర్గగా అవతరించినట్టు ఎప్పుడైనా కళ వచ్చిందా? కాదు. అయ్యయ్యో, 18 చేతులండి. వచ్చిందా ఎప్పుడైనా? నాకు ఉన్నవే 2 చేతులు సరిగ్గా పనిచేయడం లేదు. 18 చేతులు నేనేం చేసుకోను అంటే కళలో కూడా నీ పరిమితి నీ మీద ప్రభావితం అవుతూ ఉంటుంది. నిన్ను వ్యాపకత్వం చెందనివ్వదు. కళలో కూడా నీకేం చేతులు? 2 చేతులే ఉంటాయి. 18 చేతులు రమ్మంటే రావు. ఎందుకని? నీకు 2గా ఉన్నాయి ఉంటుంది కళలో కూడా. ఒకవేళ పొరపాటున నీకు ఆ ఊహ వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రాతిభాషకుడు ఉన్నాడా లేదా? మెలకువలో వాడి ఆకారం ఎలా ఉందో, వ్యవహారం ఎలా ఉందో అలాగే కళలో కూడా ఆకారం, వ్యవహారం, పాత్రలు ఉంటాయి. ఆ నాటకం అక్కడ కూడా జరుగుతుంది. ఈ నాటకం ఇక్కడే జరగడమే కాకుండా ఇటువంటి నాటకమే, ఇదే నాటకం కాదు, ఇటువంటి నాటకమే మరొక నాటకం అంతరంగంలో జరుగుతుంది. అర్థమైందండి? దాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ప్రాతిభాషికుడు. బయట నాటకాన్ని ఎవరు నడిపిస్తున్నారు? వ్యావహారికుడు, చిదాభాసుడు,
విశ్వుడు. లోపల నాటకాన్ని ఎవరు నడిపిస్తున్నారు? తైజసుడు, ప్రాతిభాసికుడు, స్వప్నకల్పి. రెండు నాటకాలు జనన కాలం నుంచి జరుగుతున్నాయా, జననం ముందు నుంచే జరుగుతున్నాయా? జనన కాలం నుంచి జరుగుతున్నాయా, జననం ముందు నుంచి జరుగుతున్నాయా? మరి 7వ నెల నుంచి మెలకువ కళ నిద్ర ఉంటే మరి మెలకువలో వ్యవహరించడానికి వాడికి అక్కడ ఇంద్రియాలు బహిర్ముఖమై పనిచేయవు కదా. మెలకువ ఉందండి, కానీ ఇప్పుడు మరి ఆ మెలకువలో ఉన్న విశ్వుడు, అదేదో చిదాభాసుడు, ఆ వ్యావహారికుడు అప్పుడు ఎలా పనిచేస్తాడు? మరి బయట ఇప్పుడు జననం తర్వాత అంటే ఏదో లెక్కల దమలు ప్రపంచం అంతా చెప్పాం, లోపల వాడి సంగతి ఎలాగా? అదంతా రేర్ మాస్టర్ పీస్లు అదన్నీ. మన సంగతి ఏమిటని, అసలు ఉందా లేదా అని. ఉందని గర్భోపనిషత్తు చెప్తోంది. ఎలాగా? కళ్ళు పొడుచుకున్నా కనపడనటువంటి చీకటి యొక్క అనుభవాన్ని అక్కడ విశ్వుడు మెలకువలో పొందాడు తల్లి గర్భంలో. ఎందుకు అసలు వాడు బయటపడాలి? ఎందుకు ప్రసవ వేదనకి కారణమయ్యాడు? ఎందుకు పుట్టాలనుకున్నాడయ్యా అంటే కళ్ళు పొడుచుకున్నా కానరానటువంటి చీకటి యొక్క అనుభవాన్ని పొందడం చేత బయట తల్లికి బయట ఉన్నటువంటి సూర్యప్రకాశం ఏమంటారు దాన్ని, ఒక దుప్పటి మీద వేస్తే ఎలాగైతే సూర్యప్రకాశం ఉన్నట్టుగా కనబడుతోందో అనుభూతం అవుతోంది, కానీ కనబడలేదు. బయట ఉన్న ప్రకాశం, బయట ఉన్న శబ్దం, బయట ఉన్నటువంటి ఆ తల్లి యొక్క అనుభవాలన్నీ ఈ పిల్లవాడికి అందుతున్నాయి. కానీ ఎలా అందుతున్నాయి? అనుభూతం అవుతోంది కానీ ప్రత్యక్షంగా లేదు. కాబట్టి ఆ పరోక్షమైనటువంటి మెలకువ కళా నిద్రలో పనిచేస్తున్న ఈ 339 మంది బయటికి రావడానికి ఉద్యమించాడు. దాన్ని ఏమన్నారు? ఉద్యమించాడు. ఆ ఉద్యమంలో, ఆ పోరాటంలో ఎవరన్నా వెళితే వెళ్ళిపోవచ్చు, కానీ తప్పక బయటకి జననం పొందుతున్నాడు. కాబట్టి తల్లి గర్భంలోనే ఈ 339 మంది ఉన్నారు. సరే, ఇంకో 3 ఉన్నారు మనలో. ఆయన ఎవరు? సుషుప్తి అవస్థ యందు వ్యష్టి కారణ శరీరంలో అభిమానము గల జీవునికి ప్రాంగ్యుడనియు, పారమార్థికుడనియు, అవచ్ఛిన్నుడనియు 3 నామధేయములు. ఎందుకనండి ఇలా పేరు పెట్టారు? వాస్తవానికి ఈ 3 ఎవరి పేర్లు? ఈశ్వరుని పేర్లు. ప్రాంగ్యుడెవరు? మనందరిలో తెలివిన వాడెవరు? ఈశ్వరుడు. కాబట్టి నీలో ఉన్న తెలివెవరు? ఈశ్వరుడు. అర్థమైందండి? ప్రతివాడు వాడి తెలివిని అద్భుతంగా వాడుతున్నాడా లేదా? వాడుతుంటాడు. మిమ్మల్ని అందరినీ పూజ చేయమన్నామండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజ చేస్తారు. అలా ఎందుకు చేయాలి పూజ? నీవు నీ తెలివి అంతేనా కాదా? సాయంత్రం మిమ్మల్ని అందరికీ, మీ అందరికీ 50 గ్రాములు రవ్వ ఇద్దాం అనుకున్నాం ఒక్కొక్కరికి. అంతే, ఎవరి ఉప్మా వారు చేసుకోవాలి 50 గ్రాములు రవ్వతో. కానీ మీరు చేసుకున్నది మీరు తినకూడదు, పక్కవాడికి పెట్టాలి. అయిపోయింది వాడికి. రామా నారాయణ. ఏమండి, అలా అని మీకు చెప్పారనుకోండి, మీ 50 మంది ఒకలాగానే ఉప్మా చేస్తారా? నో, నాట్ ఎట్ ఆల్. పదార్థాలు ఒకటేనా కాదా? ఒకటే, కానీ 50 ఉప్మాలు తయారైనాయి. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. పైగా నేను తినేది కాదుగా, పక్కవాడికి పెట్టేది కదా. లాజిక్ అక్కడ ఏంటి? పక్కవాడికి పెట్టేది కదా. కాబట్టి అద్భుతంగా అయినా తయారు చేయవచ్చు, లేనట్టుగా కూడా తయారు చేయవచ్చు. ఇంత తెలివి నీకు ఎక్కడి నుంచి వచ్చింది మహానుభావ? పురాంగ్యుడు. కాబట్టి నీ తెలివెవరు? పురాంగ్యుడు. ఏ అంశమైనా, ముఖ్యంగా నేను ఆడవాళ్ళలో గమనించేది, ముగ్గేయమన్నాం అనుకోండి, ఏ ఒక్కరు ఒకలాగా ఆ పనే కదా, ఏ పనైనా సరే వాడిదైన స్పెషాలిటీ. ఇది మగవాళ్ళలో కూడా ఉంటుందండి, ఆడవాళ్ళనే కాదు. నీకు జీవులన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకత, దాన్ని ఏమంటారండి? ప్రత్యేకత. వాట్ ఈజ్ మై స్పెషాలిటీ. ఆ తెలివి ఉందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. ఆ తెలివే ప్రజ్ఞ. ఎప్పుడు? సర్వవ్యాపకమై సాక్షిగా ఉంటే. ఆ తెలివే సర్వవ్యాపకమై సాక్షిగా, స్వరూపంగా, స్వప్రకాశంగా నీకు అనుభూతమైతే అదే ప్రజ్ఞ. మరి ఉందా లేదా? ఉంది. సరే, ఇంకోడెవడు?
పారమార్థికుడు వీడు ఎంతసేపు ఏం చెప్తుంటాడంటే ఆ 2 నాటకాలు జరుగుతుంటాయి కదా, ఒరే ఆ 2 నాటకం అని తెలుసుకోవచ్చు కదా అంటుంటాడు. వీడి పని ఇంకేం లేదు. ద్వంద్వానుభవం కలిగినప్పుడల్లా వీడేమంటాడు, దాని అవతల చూడొచ్చు కదా. ప్లీజ్ లుక్ బియాండ్, అవుట్ ఆఫ్ ది బాక్స్. ఎవరు ఐడియాలు ఇవ్వాలి? ఈ పారమార్థికుడే ఇవ్వాలి. చాలామంది మన జీవితంలో ఏం చేస్తాం, విత్ ఇన్ ది బాక్సా అవుట్ ఆఫ్ ది బాక్సా? 99% విత్ ఇన్ ది బాక్స్. సమస్య వచ్చినప్పుడే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణ చెప్తాను, మీకు అందరికి బాగా అర్థమైపోయింది. పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు తండ్రి సహాయం చేయాలి అక్కర్లేదు? చెయ్యాలి అక్కర్లేదు అంటే 3వ ఆప్షన్ చెప్తామండి, నాకు అర్థం కాదు. చెయ్యాలి అక్కర్లేదు అంతే చెప్పాలి. కానీ వాడు ఒకవేళ ఏమంటారు గారాబం ఎక్కువ అయిపోయి వాడు సరిగ్గా పరిగెడుతూ వాడు పెట్టింది తింటలేదు. ఇప్పుడు ఆవిడ ఎవరికి చెప్పుకోవాలి పాపం? ఏమయ్యా ఇట్లా రా నువ్వు అని పిలిచింది. ఆ పిలుపులోనే ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ ఏదో తేడా వచ్చేసిందిరా బాబోయ్ అని. ఏమిటమ్మా అన్నాడు. ఇదిగో వీడి సంగతి చూడు, కాస్త అన్నం తినకుండా నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు, అటు పరిగెడుతున్నాడు ఇటు పరిగెడుతున్నాడు, వాడు పట్టుకో కాసేపు, కదలకుండా పట్టుకోవండి, టకటక అన్నం పెట్టేస్తాను వాడికి అని. ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేశాడు వాడు? వాడి దగ్గర పెద్ద ఆయుధం ఉంది, పేరమని ఏడిచాడు అంతే. ఇప్పుడు అన్నం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఆ ఏడుపు మాత్రంతో వచ్చింది. నిన్నెవరు పట్టుకోమన్నారా ఎవరిని ఏడిచేటట్టు? అన్నం తినేటి పట్టుకోవయ్యా అంటే నేను ఏడిచేటి ఎవడు పట్టుకోమన్నాడు? ఇప్పుడు అక్షతలు ఎవరికి పడ్డాయి? ఏం చేయాలి ఆయన ఇప్పుడు? ఏం చేయాలి అంటే ప్రాప్తకాలజ్ఞత. ఆ సమయానికి ఆ క్షణానికి అదేదో పని సవ్యంగా సామరస్యంతో అయిపోయేటట్లుగా నువ్వు వ్యవహరించాలి. అంతేగాని పట్టుకోమన్నారు కదా అని వాడిని గట్టిగా పట్టుకుంటే వాడు ఏడిస్తే అసలుగే మోసం వచ్చింది. ఇప్పుడు అక్షతలు ఎవరికి పడ్డాయి? సహాయం చేసింది పోయి అక్షతలు కాస్తా పడ్డాయి. అర్థమైందండి? ఈసారి నన్ను పిలిచావంటేనా నేను ఊరుకో నేను రాను అని అలిగిపోయాడు ఇప్పుడు ఆయన కూడా. ఇప్పుడేం చేయాలి? అంతా నా కర్మ, అంతా నా కర్మ అండి ఆవిడ. ఎక్కడ లోపల మన బయట కూడా అనేస్తుంది. ఎందుకంటే పాపం దుఃఖం కదా. ఇటేమో పిల్లాడు ఆనందం లేదు, ఆయనేమో అలిగాడు. ఇప్పుడు ఆయన్ని బతిలాడాలి, వీడిని బతిలాడాలి. ఏమిటో నా జీవితం, అందరినీ బతిలాడే జీవితం అయిపోయిందండి. ఏమీ లేదు, జీవితం అంతా బతిలాడుకోవడమే ఎవరినైనా సరే. ఎవరికి ఇప్పుడు ఈ దుఃఖం అంతా? ఎవరికి దుఃఖం అంతా? సీతాభాసుడికి. వ్యవహారంలో కదా ఈ గొడవ ఆవిడకి రాత్రి కళ్ళవచ్చు. రోజు కదా ఈ స్టోరీ. ఆ పిల్లాడు పెద్దాడు అయ్యేదాకా ఇదే స్టోరీ. మరి ఇది బలపడి పునరావృత్తి జరిగేటప్పటికి ఏమైపోయింది? ఈ దుఃఖం కళలో కూడా వచ్చింది. కళలో కూడా కలవరిస్తుంది. ఏమని? వాడిని సరిగా పట్టుకో, వాడిని సరిగా పట్టుకో. వాళ్ళు ఆయన ఏం చేయాలి ఇప్పుడు? ఏంటిది వాడిని పట్టుకోవడం? నువ్వు అసలు జరిగా అసలు నీతోనే అంతా తగాదంతా కూడా అసలు అంటే. మరి ఇప్పుడు ఎంత బలంగా ఉంది? ప్రాతిభాసికుడు. చూసుకోండి మీరు, మీ కళలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టదండి. ఇంతలో మీ లోపల నుంచి ఒకడు వచ్చాడు. ఇట్లా అయితే విశ్రాంతి ఎలాగా? ఈ 2 నాటకాలు జరుగుతూ ఉంటే నువ్వు రేపొద్దున లేచి పనేటా చేసుకుంటావు. విశ్రాంతి ఉండాలా వద్దా? అంటుంది కాసేపు బయటికి రా, అవుట్ ఆఫ్ ది బాక్స్. ఆ నాటకం నుంచి కాసేపు బయటికి రా అని నేను నిద్రలోకి పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నిద్రలోకి పట్టుకెళ్ళిపోయేవాడు ఎవడు? పారమార్థికుడు. మీరందరూ ఇప్పుడు ఏ జీవితం జీవించాలని ఇక్కడికి వచ్చారు అంటే హాయిగా నిద్రపోదామని వచ్చారు. ఇంట్లో నిద్రపోవట్లేదు కాబట్టి అంత డిస్టర్బ్డ్ స్లీప్గా ఉందండి. ఇంటి దగ్గర ఏదో ఒక గోల, ఇక్కడికి వస్తే ఏ గోల లేదు, హాయిగా నిద్రపోవచ్చు. తీరా ఇక్కడికి నిద్రపోదామని వస్తే ఆయనేమో 23 గంటలు సాధన చేయమంటాడు. అది దేవుడు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఏ శాస్త్రంలో లేదండి 23 గంటలు సాధన చేయటం. ఎవరికైనా అడిగాను అనుకోండి, 23 గంటల సాధన ఏమిటండి అసలు? ఆ 1 గంట మాత్రం ఎందుకు మాకు? అది కూడా మీరే చేసేసుకోండి అని వ్యగ్రతతో సాధన చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. అర్థమైందండి? అలా ఎందుకని అనిపిస్తుంది మనకి?
ఇదిగో ఈ సుషుప్తిలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడు, పారమార్థికుడు, అవచ్ఛిన్నుడు. మూడో పాయింట్, చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. ఈ అవచ్ఛిన్నత, చిన్నత అంటే ముక్కలు ముక్కలైపోవడం, అవచ్ఛిన్నత అంటే తెలుసా మీకు? అవచ్ఛిన్నత అంటే బాగా ముక్కలవడం. ఎంత బాగా ముక్కలవుతున్నాడయ్యా అంటే ఆనందమయ కోశము యొక్క లవలేశము అంటే ఆవగింజంతా వచ్చి ఇంద్రియ విషయంలో పడింది. అందువలన వాడికి విషయానందం కలిగింది. అంతే, ఇంకేం లేదు. నీకు ముందున్నటువంటి చిదాభాసుడు అనే నాటకం ఎలా జరుగుతోంది? అసలు విషయానందం ఉంటేనేగా. ప్రాతిభాసికుడు అనే నాటకం ఎలా జరుగుతోంది? అక్కడ కూడా విషయానందం ఉంటేనేగా. ఆ నాటకాలు రెండింటిలోనూ ఆనంద లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అవచ్ఛిన్నుడైనటువంటి వాడు ఏం చేశాడంటే ఒక్క ఆపకేందంత ఆనందాన్ని అందులో వేసాడు, ప్రతిబింబించాడు. వేయటం కూడా కాదు, ప్రతిబింబించాడు. అంతే, ఏమైనప్పుడు అంతే, ఆనందం అనుభవానికి వచ్చేసి అంతే. ఆనందాన్ని వదిలిపెట్టలేవుగా. ఎందుకని? ఆనందాపేక్ష కలిగిన వాడే కదా జీవుడండి. అసలు జీవుడు అనగా ఎవరు? ఆనందం కావాలనేవాడు ఎవడో వాడే జీవుడు. ఈశ్వరుడెవరు? ఈశ్వరుడెవరు? స్వరూపం. ఇక్కడేమో అపేక్ష, అక్కడేమో స్వరూపం. ఆనందమే ఆయన. అర్థమైందండి? ఆనందమే ఆయన. అంతేగాని రెండవ వస్తువు ఉంటే, రెండవ అనుభవం ఉంటే, ఇంద్రియం ఉంటే, ప్రపంచం ఉంటే, అభిమానం ఉంటే, వ్యవహారం ఉంటే వాటితో ఆయనకు పని లేదు. వేడితో ఆయనకు పని లేదు. అందుకేగా నిన్ను స్వరూపంలో నిలకడ చెందమంటున్నావు. స్వరూపం సముద్రం. స్వరూపం ఎటువంటిది? సముద్రం. అపేక్ష ఎటువంటిది? నది. ఏదో ఆవిడేమనుకుంటే అది. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆ సముద్రం అనే ఆధారం లేకుండా అసలు ఈ నది ఎక్కడి నుంచి పుట్టే అవకాశం అది. ఆ నది వలన ఎన్నో ప్రయోజనాలు సిద్ధించినట్టు కనబడుతున్నాయి. కానీ అది కూడా ఒక నాటకమే. ఆ నది వలన కోట్లాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు పంట పండింది. కోట్లాది మంది భోంచేస్తున్నారు. కోట్లాది మంది ఆ భోజనం అనే ఆనందాన్ని పొందుతున్నారు. ఆ జీవితం అనే ఆనందాన్ని పొందుతున్నారు ఆ నది వలన. అంతేనా కాదా? అది కూడా ఒక నాటకమే. అంతేనా కాదా? మరి ఆ సముద్రం తీసేసాం, అప్పుడేమైపోయింది? నది లేదుగా. అప్పుడు సముద్రం లేకపోతే నదే లేదు. కాబట్టి ప్రళయకాలంలో ఏకకాలంలో 12 మంది సూర్యులు, ద్వాదశాదిత్యులు ప్రత్యక్షం అవుతారట. అంటే నిజంగా 12 మంది సూర్యులు వస్తారని కాదు. ఎంత హీట్ పెరిగిపోతున్నాయా అంటే 12 మంది సూర్యులు ఏకకాలంలో ప్రకాశిస్తే ఎంత వేడి వస్తుందో అంత వేడి వస్తాడు. అలా 12 సంవత్సరాలు బిగిన ప్రకాశిస్తాడట. ఎన్ని సంవత్సరాలు? భూమి మీద నీటి చొక్క అనేది మిగలకుండా ఆవిరైపోతుంది ఆ దెబ్బతో. ఇప్పుడు ప్రాణం ఉంటుందంటారా పోతుందంటారా? జీవం ఉంటుందంటారా పోతుందంటారా? నీరే ప్రాణాధారం కదా. మరి ఆ నీరు లేకపోతే సముద్రమే లేకుండా ఎగిరిపోతుందట. శాంతం సముద్రాలన్నీ ఎగిరిపోతాయట. అలా వస్తుంట మహాప్రళయం. కాబట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఆనందం అనేది నీ స్వరూపం. అప్పుడు నువ్వు ఈశ్వరుడివి. స్వరూప లక్షణంతో చూస్తే ఏదైనా సరే నువ్వు ఈశ్వరుడు. జ్ఞానం ఆయన స్వరూపం, ప్రకాశం ఆయన స్వరూపం, చైతన్యం ఆయన స్వరూపం, సాక్షి ఆయన స్వరూపం, ఆనందం ఆయన స్వరూపం, సత్యం ఆయన స్వరూపం. సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణములనేవి ఆయన స్వరూపం. సరే, ఇంతకీ ఈ ప్రపంచానికి ఆయన ఏమవుతాడండి? సరే, ఆయన స్వరూపం సరే. ఆ స్వరూపం బ్యాచి ఈ ముందున్న 2 నాటకాలకి ఏమిటవుతాడు ఆయన? ఈ 2 నాటకాలు జరుగుతున్నాయి లేదా? మెలకువలో ఒక నాటకం జరుగుతుంది, స్వప్నంలో ఒక నాటకం జరుగుతుంది.
దాని అవతల ఏదో స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఆయన ఈ 3వ నాటకంలో ఉన్నాడా లేడా? లేడు. ఎందుకని? ఆయన అపరిచ్ఛిన్నుడు. స్వరూపంలో ఉన్న ఆయన ఎవరు? అపరిచ్ఛిన్నుడు. వీడెవడు? అవచ్ఛిన్నుడు. ఒక్క 2 అక్షరాల తేడా ఉందండి, చాలా ప్రమాదం వస్తుంది. ఆయన ఎవరు? స్వరూపంలో ఉన్నది అపరిచ్ఛిన్నుడు, ఈయనేమో అవచ్ఛిన్నుడు. అంతే. ఎలాగా? ఏమండి, ఆ ఈశ్వరుడికి అదేదో పంచె కట్టారు కదా నిన్న, దాని మీద బోర్డర్ కాస్త అందంగా ఉండేది తేవచ్చు. అలా వేలా తెలా పోయే బోర్డర్ తెచ్చారేమిటి? ఏమండి, మీరైనా చెప్పొద్దు ఆయనకి తెచ్చేటప్పుడు కాస్త అన్నా. ఎవరిది? బాగుందన్నవాడు అవచ్ఛిన్నుడే, బాగోలేదన్నవాడు కూడా అవచ్ఛిన్నుడే. ఇంతకీ పళ్ళు కుట్టుకోవడానికి వెండి పిన్నీస్ ఉండాలా వద్దా? ఏమండి, పెద్దవాళ్ళకి ఏమైనా పళ్ళలో ఇరుక్కుపోతాయండి. పళ్ళు కుట్టుకునే పని అంతా వాళ్ళదే, చిన్నపిల్లలు కాదు కదా. వాళ్ళు జాగ్రత్తగా వెండి పిన్నీస్ భద్రంగా పెట్టుకోవాలా వద్దా? ఆవిడ గడియకోసారి ఏమడుగుతుంటుంది, ఒరే నా వెండి పిన్నీస్ ఎక్కడో పెట్టా చూడరా నాయన. ఈ మనోడు ఏం చెప్తాడు అప్పుడు? అబ్బా, ఈ వెండి పిన్నీస్ వెతకమే నాకు సరిపోతుంది జీవితం అంతా. అంతేనా కదా? పాపం ఆవిడేమో ఎక్కడో పెట్టి మర్చిపోతుంది పెద్దరికం వల్ల. అదేంటండి మరి ఇప్పుడు ఆ వెండి పిన్నీస్ ఎందుకమ్మా నీకు? మామూలు పిన్నీస్ అయితే 100 కాదు 1000 కొనేస్తే సరిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. 1000 వెండి పిన్నీసులు ఎక్కడ కొంటాం? ఇక్కడ ఆ వెండి పిన్నీస్ సంగతి మామూలు పిన్నీసు తుప్పు పడుతుంది, వెండి పిన్నీసు తుప్పు పట్టదు. అందుకని వెండి పిన్నీసే వాడాలి అండి బామ్మగారు. ఇప్పుడు ఆవిడకి ఆనంద లక్షణం ఉందా లేదా? వాడికి దుఃఖ లక్షణం ఉందా లేదా? ఈ సకల ప్రపంచము కూడా అవచ్ఛిన్నత. ఆశ్రమ ధర్మాలన్నీ అవచ్ఛిన్నత, అష్టపాశములన్నీ అవచ్ఛిన్నత, షడూర్ములన్నీ అవచ్ఛిన్నత. ఈ ఒక్క లక్షణం మీద సకల సృష్టి ఆధారపడు. అది అవచ్ఛిన్నమే కాకపోయి ఉంటే నీవు పరమాత్మ ఫినిష్డ్, అపరిచ్ఛిన్నుడు. ఆ ఒక్క లక్షణం తెలిస్తే చాలు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 50. పోయింది అవచ్ఛిన్నత. ఒక్క పరమాత్మే అపరిచ్ఛిన్నుడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అక్కడికి ఇక్కడికి, మీ ఇంటికి ఇక్కడికి తేడా ఏమిటి? ఏమీ తేడా లేదు, అపరిచ్ఛిన్నత. అబ్బా ఇక్కడ ఎంత బాగుందో, మళ్ళా అక్కడికి వెళ్ళాలంటే నేను జైల్లోకి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఉంది నాకు. ఏమైనప్పుడు అవచ్ఛిన్నత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే జైల్లాగా ఉందండి బాబు, అక్కడే హాయిగా ఉన్నాను నేను. పడుకున్నా అడిగేవాడు లేడు, తిన్నా అడిగేవాడు లేడు, లేచినా అడిగేవాడు లేడు, కూర్చున్నా అడిగేవాడు లేడు, నిలబడ్డా అడిగేవాడు లేడు, ఏ గంటకి నన్ను అసలు పిలిచేవాడే లేడు. ఎంత స్వేచ్ఛో నాకు మా ఇంట్లో. ఇక్కడ సరిగ్గా 1 గంట సరిగ్గా కూర్చొనేవారు. అటు పరిగెట్టిస్తారు, ఇటు పరిగెట్టిస్తారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు, అలా రమ్మంటారు, ఇలా రమ్మంటారు, అది వినమంటారు, ఇది. నాకేమో ఆ బుర్రకి ఏమీ అక్కదు. కష్టమేనా కదా? ఎక్కడ కష్టం ఉంటే అక్కడేమైంది? జైల్లో కనిపించింది. ఎక్కడ సుఖం ఉంటే అక్కడేమో స్వర్గం. కష్టమే బంధంగా తోస్తుంది, సుఖమే ముక్తిగా తోస్తుంది. కష్టమే బంధం, సుఖమే ముక్తి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆ బంధము అవచ్ఛిన్నమే, ఈ ముక్తి కూడా అవచ్ఛిన్నమే. అది ప్రతిబింబం నాయన. ఆ ముక్కలైపోయింది, పైగా ఒట్టి ప్రతిబింబం కాదు అది. ఎన్ని ముక్కలైంది? ఎన్ని ముక్కలైందండి? అద్దాల మండపంలో చూసినటువంటి పరమాత్మ. ఇందుకు పెట్టారు ప్రతి దేవాలయంలో ఒక అద్దాల మండపం ఉంటుంది. ఆ మధ్యలో పరమేశ్వరుడు పడుకుని ఉంటాడు. ఆ అద్దాల మండపం 10 రూపాయల టికెట్ లోపలికి వెళ్ళి చూసిరండి అంటారు. లోపలికి వెళ్తావు, ఒక్కసారి 1000 ప్రతిబింబాలు కనబడతాయి. ఇప్పుడు 1000 మంది పరమాత్మలా ఒక పరమాత్మ చూసారా అని అడుగుతాడు. మీరు చూడండి, మీకేం టైం ఏమి ఇవ్వడు లోపలికి వెళ్ళగానే. అది మీకు ఆశ్చర్యవతి పరిస్థితి. ఒక్కసారి చూస్తేనే మళ్ళీ ఒక క్షణం తర్వాత మీకు అర్థమైపోతుంది రహస్యం. అర్థమైందండి? అద్దాల మండపం రహస్యం అర్థమైపోయినాక లోపలికి వెళ్ళి చూడాలని వెళ్తారు దగ్గరికి. ఎందుకని? భ్రాంతిరా బాబు, 1000 మంది పరమాత్మలు ఎలా ఉంటారా? ఒక్కడే పరమాత్మ బయటికి వచ్చాడు, అందరినీ చూశాడు.
ఇప్పుడేమైంది? ఇక్కడ కూడా అదే సత్యం బోధపడితే జ్ఞానం వచ్చేసినట్టు. ఇలా ఇక్కడ ఆ దృష్టి బోధపడలేదు, మళ్ళీ ఏమైపోయింది? మళ్ళా లోపలికి వెళ్ళైతే మళ్ళీ 10 రూపాయలు ఇవ్వాల్సింటే ఒక టికెట్ పెట్టి లోపలికి వెళ్ళాలి. అద్దాల మండపం చూడకపోతే అపచారం. లోపలికి వెళ్ళి నిజం పూజ పునస్కారం ఏమీ ఉండదండి అద్దాల మండపంలో. జస్ట్ ఊరికే అలా లోపలికి వెళ్ళడం, అలా చూడడం, అని ఆహా వావ్ అనిపించుకోవడం, బయటకు చేయడం, అంతే. అయిపోయిందంటే విషయం అర్థమైపోయింది. ఏం జరిగింది ఇప్పుడు అక్కడ? ఆహా అంటంలో అవచ్ఛిన్నమైంది, అంతే. అందులో ఒక గొప్ప రహస్యం ఉంది. ఏమిటో తెలుసా? ఒక్క పువ్వు పట్టుకెళ్ళి అయ్యవారి మీద వేసామనుకోండి, 1000 పూలు వేసినట్టుగా వచ్చేస్తుంది. వెళ్ళేవాడు ఏం చేశాడు? పువ్వు పట్టుకెళ్ళాడు, మామూలుగా పూజకు పట్టుకెళ్తాడు కదా. ఒక్క పువ్వు పరమేశ్వరుడి మీద వేశాడు. ఎన్నిసార్లు పడింది? 1000 పూలయ్యి 1000 సార్లు పడింది. ఆహా! ఇప్పుడేంది? ఆహాహా 2 సార్లు, 2 బావులు వచ్చినాయి. అప్పుడేమైపోయింది? వావ్! కానీ భ్రాంతి కదా, వాస్తవం కాదు కదా. కాబట్టి నీ గాఢ నిద్రావస్థ అవచ్ఛిన్నం. ఎందుకు నీకు నిద్ర సుఖం అనిపిస్తుంది? అంటే యథావత నా గొడవది. నిద్ర సుఖం ఎందుకు అనిపిస్తుంది అసలు నీకు? ఒక ఆవగింజంత పరమాత్మ ఆ నిద్రావస్థలో, ఆ నిద్రా సుఖంలో ఒక ఆవగింజంత పడ్డాడు, అంతే, ఏం లేదు. పరమాత్మ ఏమో బ్రహ్మాండమంత ఆనంద స్వరూపుడు. ఆయన ఎటువంటి వాడు? బ్రహ్మానంద స్వరూపుడు. ఆ బ్రహ్మానందము యొక్క లవలేశం ఆవగింజంత వచ్చి ఈ నిద్రలో పడింది. పడేటప్పటికి ఏమైపోయింది? పుట్టక ముందు నుంచే ఆ సుఖాన్ని అనుభవించడం మొదలుపెట్టేశాడు. ఇంకా పోయేదాకా ఆ నిద్ర లేకపోతే నేను లేను బాబోయ్ అంటాడు. చూడండి, ఎందువలన? అభ్యాస దోషం చేత, అంతే. జ్ఞానం ఎంతగా పెరగాలి? బ్రహ్మానందాన్ని పొందేటట్లుగా. నీ లక్ష్యం ఏమిటి? బ్రహ్మానందం, అంతేగాని విషయానంద సుఖం కాదు. అది ప్రాతిభాసికుడుగాను కాదు, చిదాభాసుడుగాను కాదు, పారమార్థికుడుగాను కాదు, అలాగే అవచ్ఛిన్నుడుగాను కాదు, వ్యావహారికుడుగాను కాదు, స్వప్న కల్పితుడుగా కూడా కాదు, విశ్వడుగా కాదు, తైజసుడుగా కాదు, ప్రాంగ్యుడుగా కాదు. ఈ 9 కలిపేశాం. ఏంటి వాడి పేరు? జీవుడు. ఈ 9 రకాల లక్షణాలు ఎవరికి ఉన్నాయా అంటే ఒక్కడికే ఉన్నాయి. వాడెవడు? జీవుడు. జీవుడు స్వాభావికమా ఆగంతకమా? జీవుడు స్వాభావికమా ఆగంతకమా? గులాబ్ జామ్ చూడగానే నోట్లో నీళ్ళు ఎవరు కూరినాయి? జీవుడిగా ఈశ్వరుడిగా? అంతకుముందు ఈశ్వరుడికి ప్రసాదం పెట్టావు కదా, కానీ ఈశ్వరుడికి నోట్లో నీళ్ళు రాలా వద్దా? ఏమన్నాడు? అసలు వాడితో నాకు పని లేదు, ఆ 9తో నాకు పని లేదు. ఐఎమ్ అబవ్ ఆఫ్ ఇట్. ఈశ్వరుడు ఎప్పుడు ఏమంటాడండి? నేను పరమై ఉన్నాను. వీటన్నిటికీ పరమై ఉన్నదేదో అదే ఈశ్వరుడు. కాబట్టి ఈ సృష్టిలో జనం నుంచి మరణం దాకా వచ్చే సకల భావాలకు, సకల దర్శనాలకు, సకల అనుభూతులకు పరమై ఉన్న సత్యమేదో అదే ఈశ్వరుడు. నీవు కూడా పరమై ఉండు. ఆ పరమన్న ఒక్క లక్షణాన్ని పట్టుకున్నావండి, అప్పుడెవరు నువ్వు? ఫినిష్డ్. ఇంతకీ అమ్మవారు నేత చీర కట్టుకుంటే బాగుంటుందంటావా? పట్టు చీర కట్టుకుంటే బాగుంటుందంటావా? బంగారపు ఆభరణాలు పెట్టుకుంటే బాగుంటుందంటావా? 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకుంటే బాగుంటుందంటావా? హై రామా, చూసావా? సత్యం అర్థమైపోతే ఏమైపోయింది? ఓ, ఈ ప్రపంచమే ఒక అద్దాల మండపం. ఇప్పుడు ఎలా కనబడిందిగా? ఈ జగత్ అద్దాల మండపం రా బాబు, వేరే ఏం లేదు. జస్ట్ నథింగ్ బట్ నీవే ప్రతిబింబిస్తున్నావు, అంతే. ఈ జగత్ అనే అద్దాల మండపంలో ఎవరు ప్రతిబింబిస్తున్నారంటే నువ్వే, అంతే. ఆ సత్యం నీకు బోధపడిపోయింది. ఇంకేమైపోయింది అప్పుడు? జగత్తు మిథ్య అని చెప్పడానికి ఎంత టైం పడుతుంది? టైం ఏముంది అసలు అక్కడ? ఇదంతా అద్దాల మండపంలాగా చూడగలిగే దృష్టి నీకు కలిగితే దృశ్యం నశ్యం అని చెప్పడానికి రెప్పపాటు చాలు, అయిపోయాయి. అర్థమైందండి? బా, నిన్న ఈశ్వరుడికి ఎంత బాగా అలంకారం చేశారు. ఇవాళ చూడండి ఎలా చేశారు.
ఏమయ్యా అలా చేసావేంటి? నేనేం చేశానండి అన్నాడు ఆయన. అంతేనా కదా? నేను చేసినప్పుడు బాగానే చేశాను, తర్వాత ఈశ్వరుడు అలా అయ్యాడు అందామా? ఈశ్వరుడు అలా అయ్యాడు ఇలా అయ్యాడని చెప్పడానికి వీల్లేదే. ఎందుకని? మార్పు లేనివాడు ఈశ్వరుడు, మార్పు లేనివాడు, పరిణామం లేనివాడు, అకర్త, అభోక్త, అసంగుడు, అపరిచ్ఛిన్నుడు, అద్వితీయుడు. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ 5 లక్షణాలతో మనం ఆత్మానాత్మ వివేకాన్ని పొందాలి. ఆ 5 ఇక్కడ చూస్తే ఈ 9లో ఉన్నాయా? లేవు. ఇవన్నీ ఏమిటి? 9 కూడా అసంగుడు బదులు సంగి, అపరిచ్ఛిన్నుడు బదులు అవచ్ఛిన్నుడు, ఇంకా అద్వితీయుడు బదులు అంతా ద్వైతమే. 2 లేకపోతే పని జరగదు ఇక్కడ. అర్థమైందండి? ఇంకేమిటి? అకర్త, అసలు అది కుదిరే పని కాదు. ఏదైనా కుదరవచ్చు కానీ అకర్త మాత్రం అసలు కుదరదు, అంతే. రెండోది ఏంటి? అభోక్త. అబ్బో, అసలు ఆ అనుభవం, ఆనందానుభవం లేకపోతే ఒక క్షణం కూడా నేను ఉండలేనండి. ఏ ఒక్క క్షణమైనా నాకేం కావాలి? ఆనందమే కావాలి. కషాయం తాగినా కూడా ఆనందంగానే తాగాలి. హరిషడ్ వర్గాలు కషాయమేనా కదా? కషాయమే కదా. కానీ హరిషడ్ వర్గాలు కూడా నీకు ఎలా ఉండాలి? మీరు విషం ఇచ్చినా సరే తీయగా ఉంటే చాలండి. ఎందుకని? తీయగా ఉంటే బాగుంటుంది. తీయగా ఉంటే ఏంటండి? బాగుంటుంది, అంతే. బాగుంటే ఏదైనా బుద్ధి చేసుకోవచ్చు, అంతే. కాబట్టి ఈ ఆనంద లక్షణం నిన్ను ఏం చేస్తుంది? మెస్మరైజ్ చేస్తుంది, అపస్మారకుడు అయ్యేట్టు చేస్తుంది. ఏమిటి మెస్మరైజేషన్ అంటే? నీ స్మృతిని పోగొడుతోంది, నీ జ్ఞానాన్ని పోగొడుతోంది, నీ శృతిని పోగొడుతోంది. శృతి స్మృతి చేత నీకే వివేకం కలిగిందో ఆ వివేకాన్ని పోగొడుతుంది, నిన్ను అపస్మారకుడు అయ్యేట్టు చేస్తుంది. ఈ ఒక్క లక్షణమే, ఇంకేం లేదండి. సకల లక్షణాలన్నింటిలో ప్రతిబింబించేది ఈ ఒక్క లక్షణమే. ఎవరైతే ఈ పరిమితమైన ఆనంద లక్షణాన్ని అధిగమించి స్వరూపమైన ఆనంద లక్షణంలో మేల్కొంటాడో, పరిమితమైన ప్రకాశ లక్షణం నుంచి స్వరూపమైన ప్రకాశంలో మేల్కొంటాడు, పరిమితమైన జ్ఞానస్థితి నుంచి స్వరూపమైన జ్ఞానస్థితిలో మేల్కొంటాడు, పరిమితమైన శరీరం నుంచి తేజశరీరుడుగా నిలబడతాడో వాడే ఆత్మస్వరూపుడు. టైం సరే. ఇంతకీ ఆత్మకి ఈశ్వరత్వము జీవత్వము ఉన్నట్టా లేనట్ట? ఆత్మకు లేవు. ఎందుకని? రెండు ప్రతిబింబాలు. ఒకటేమో పెద్ద ప్రతిబింబం, రెండోదేమో చిన్న ప్రతిబింబం, అంతే తేడా. ఒక దేవదత్తునికి పుత్రుని అపేక్షించి పితృత్వంబును, పౌత్రుని అపేక్షించి పితామహత్వంబును వచ్చినట్టు ఒకటైన ఆత్మకు వ్యష్ట్యుపాధిని అపేక్షించి జీవత్వమును, సమిష్ట్యుపాధిని అపేక్షించి ఈశ్వరత్వంబును వచ్చాను. అయితే పితృపితామహత్వ ధర్మములతో కూడుకొని ఉండేది దేవదత్తుని యందు కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వాదులు కానము. జీవేశ్వరత్వాది ధర్మములతో కూడుకొని ఉండు ఆత్మయందు కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వములు కానబడుతున్నవే. ఈ దేవదత్త దృష్టాంతం వెటువల కూడునైన ఒకడైన ఆత్మకు ఉపాధిద్వయంబు వలన ఈశ్వరత్వ జీవత్వములు రావచ్చునటకు ఈ దేవదత్త దృష్టాంతము చెప్పింది. ఇకను ఆత్మకు మహదుపాధి చేతను సర్వజ్ఞత్వంబును, కించిదుపాధి చేత కించిజ్ఞత్వంబును రావచ్చునటకు దృష్టాంతము చెప్పేది. ఏకంబగు జలంబునకు చెరువనేడి మహదుపాధి చేతను అనేక కేదారంబులను పండించడి శక్తిత్వంబును, సమస్త ప్రాణులకును స్నాన పాకాది క్రియలు చేయించడి శక్తిత్వంబును, ఘటంబను అల్పోపాధి చేత పానపాకాది క్రియలను వర్చుడంతటి శక్తిత్వంబును ఎటులో వచ్చుతున్నవో, అగ్నికి గొప్ప వత్తి అనేది ఉపాధి చేత దూరమ్మన నుండి పదార్థములు తోపింపజేసేటి శక్తిత్వంబును, చిన్న వత్తి అనేది ఉపాధి చేత సమీపంబునుండి పదార్థములను మాత్రమే తోపింపజేసేటి శక్తిత్వంబును ఎటువలనున్నదో అటువలనే ఒక్కడైన ఆత్మకు మహత్తైన సమిష్టి శరీరోపాధి చేత సర్వజ్ఞత్వాదులను, వ్యష్టి శరీరోపాధి చేత కించజ్ఞత్వాదులను రావచ్చును. ఈ ప్రకారముగా
ఈశ్వరత్వ జీవత్వంబులు ఆత్మకు ఉపాధి చేత వచ్చినవో లేక పరమార్థమునందు వచ్చినవో అనిన పరమార్థమందు జీవేశ్వరులకు భేదంబు లేదని శృతులు చెప్పుచున్నవి. విరుద్ధ ధర్మములతో కూడుకొని ఉండెడు జీవేశ్వరులకు అభేదము కూడును. అది ఎటులనినా పూర్వోక్త దృష్టాంతమందు విరుద్ధ ధర్మములతో కూడుకొని ఉండేటి చెరువనే ఉపాధియుక్త జలంబునకు ఘటమనే ఉపాధియుక్త జలంబునకును విరుద్ధాంశంబులైన చెరువు ఘటమనడి ఉపాధులను విడిచిన అవిరుద్ధాంశంబకు జలతత్వము చేతను ఏకత్వ జ్ఞానం విటులవచ్చును. విరుద్ధ ధర్మ సహితంబకు పెద్దవత్తి అనడి ఉపాధిక అగ్నికి చిన్నవత్తి అనడి ఉపాధిక అగ్నికి విరుద్ధాంశములైన పెద్ద పెన్నావత్తి అనడి ఉపాధులను విడిచినచో అవిరుద్ధమైన అగ్నిమాత్రము చేతను ఏకత్వ జ్ఞానం ఎట్లు వచ్చును. అటులనే విరుద్ధ ధర్మములకు సర్వజ్ఞత్వాదులతో కూడుకొనిన ఈశ్వరునికి ఈ విరుద్ధ ధర్మములైన కించజ్ఞత్వాది ధర్మములతో కూడుకున్న జీవునికి విరుద్ధాంశములైన సర్వజ్ఞత్వ కించజ్ఞత్వాదులను విడిచి అవిరుద్ధమైన చైతన్య మాత్రమునకు ఏకత్వ జ్ఞానము కూడును. ఈ అర్థమే సకల శాస్త్రములయందును సోయం దేవదత్త అనేటి దృష్టాంతపూర్వకముగా మహావాక్యమునకు అర్థమని జహద జహల్లక్షణము చేతను చెప్పబడుతున్నది. కాబట్టి ఈ ప్రకారముగా విచారించి ఎవడు తాను బ్రహ్మస్వరూపమని ఎరుగుతున్నాడో వాడే ముక్తుడని సిద్ధాంతము. ఇంతకీ దృష్టాంతం ఏమిటి? సోయం దేవదత్త. దీని సూత్రం ఏంటండి? సోయం దేవదత్త అంటే అర్థం ఏమిటంటే మనందరికీ తండ్రి ఎవరు? ఈశ్వరుడు. అర్థమైందండి? ఆ ఈశ్వరుడికి మనం ఏమవుతాం? పిల్లవాడి 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 పిల్లవా ఎన్ని తరాలని చెప్పాలి? ఇప్పుడు మనల్ని కనటం కోసమనే ఈశ్వరుడు ఉన్నాడు. కరెక్టేనా? అంటే ఈ సృష్టిలో ఎలా ఉందట? విరుద్ధాంశము అవిరుద్ధాంశము అంటే ఒకదానితో ఒకటి విభేదించేటటువంటి లక్షణం ఒకటి, ఒకదానితో ఒకటి సామ్యమైన లక్షణం ఒకటి. ఈ సృష్టి అంతా దేంతో తయారైందట? సామ్యము విరుద్ధము రెండే. అవిరుద్ధము విరుద్ధము. సరిగ్గా చెప్పాలంటే ఆ అవిరుద్ధాంశమును స్వీకరించాం అప్పుడు జ్ఞానం, విరుద్ధాంశమును స్వీకరించాం అప్పుడు అజ్ఞానం. అంతే. జీవేశ్వరో అభిన్న. ఎక్కడి నుంచి చూస్తే? పరమాత్మ నుంచి చూస్తే. అర్థమైందండి? జీవేశ్వరో భిన్న. ఎక్కడి నుంచి చూస్తే? శరీరం. ఇక్కడి నుంచి చూసాం. అర్థమైందండి? ఈ పరిమితమైన ఉపాధి చేత పరిమితించబడిన జ్ఞానం, పరిమితించబడిన ప్రకాశం, పరిమితించబడిన ఆనందం, పరిమితించబడిన అనుభవం, పరిమితించబడిన సాక్షి, పరిమితించబడిన సర్వం. ఏమిటది? విరుద్ధాంశం. ఎందుకని? ఆయనకి వ్యాపకమైన ఉపాధి, వ్యాపకమైన జ్ఞానం, వ్యాపకమైన ఆనందం, వ్యాపకమైన ప్రకాశం, వ్యాపకమైన నిర్ణయం. ఆయనకు అనుభవం లేదు, మనకు అనుభవం ఉంది. ఆయనకి నిర్ణయం ఉంది, మనకు నిర్ణయం లేదు. కానీ ఆ వ్యాపకమైన ఉపాధి యొక్క అభిమానం చేత ఆయనకు లేకపోయినా సరే దానికి ఆధారం ఎవరు? ఆయనే. అర్థమైందండి? ఆ వ్యాపకానికి నీవు ఆధారం అని చెప్పడానికి నీ దగ్గరే ఆధారం లేదు. కాబట్టి ఈ విరుద్ధాంశములు ఇక్కడేమో కించిజ్ఞత్వం, అక్కడేమో సర్వజ్ఞత్వం. నీ శక్తి ఎంత? నీ శక్తి ఎంత? ఒక్క పిల్లాన్ని పెంచడానికి నానా కష్టాలు పడిపోతాం. అంతేనా? ఆయన శక్తి ఎంత? సంకల్పం చేత 880 కోట్ల మందికి 84 లక్షల జీవరాశులను ఒక్క సంకల్పంతో మేనేజ్ చేయగలరు. ఇప్పుడు మన ఆలోచన శక్తికి ఆయన ఆలోచన శక్తికి ఏమైనా పొంతం ఉన్నట్టు కనబడుతుందా? ఎప్పటికైనా వీడు వాడవుతాడంటారా? ఎప్పటికైనా వీడు వాడవుతాడంటారా? విరుద్ధాంశములను పక్కకు పెట్టేస్తే అవుతాడు. చూడండి, చాలా బాగా అర్థం చేసుకోవాలండి ఇది, లేకపోతే అద్వైతానికి హాని కలుగుతుంది. సరిగ్గా అర్థం చేసుకుంటే ద్వైత విశిష్టాద్వైతాలకు హాని కలుగుతుంది. ఈ స్వయం దేవదత్త సూత్రమే మూలమైన సూత్రం ఇదే. మహావాక్యాల్లో కూడా జీవో బ్రహ్మైవ నాపరహ అని నిర్ణయం చేసేటటువంటి సూత్రం కూడా ఈ స్వయం దేవదత్త అనే. అయమాత్మ బ్రహ్మమనే నిర్ణయ వాక్యం చెప్పడానికి కూడా ఈ స్వయం దేవదత్త అనే ఆధారం. ఎందుకని? గురువుగారు ఉపదేశంలో చెప్పేశాడు, నువ్వు వాడేరా బాబు అని.
తత్వమసి అంటే ఏమిటి? నువ్వు అదే. ఎలా తెలుసు మీకు? నాకు తెలుసు, శాస్త్రం చెబుతోంది, నాకు అనుభవంలో ఉంది, శాస్త్రం చెబుతోంది. ఈ రెండిటి ఆధారంగా నువ్వెవరు? అదే అని చెప్పేశాడు. ఇప్పుడు నీకేం కావాలి? నీకేం నిర్ణయం కావాలి? అయం ఆత్మ బ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందాలి. పొందాలి అంటే నాయన ఎలా పొందగలుగుతాను? సోయం దేవదత్త అన్నాడు ఆయన. అంతే. తత్వమసి తర్వాత ఏమన్నాడు? సోయం దేవదత్త అన్నాడు. అంతే, ఇంకేం చెప్పలేదు. ఏమిటండి బాబు ఇది అంటే ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు, అంతేగాని ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు కాదు. రివర్స్ అర్థం చేసుకోకూడదు. అర్థమైందా? మన గొడవంతా ఇది. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు లక్షణం చేత, సామ్యం చేత, అవిరుద్ధాంశం చేత. అంతే. నీలో ఉన్న సర్వవ్యాపక ప్రకాశం, సర్వవ్యాపక జ్ఞానం, సర్వవ్యాపక ఆనందం, స్వరూపజన్యమైనటువంటి ప్రకాశం, స్వరూపజన్యమైన జ్ఞానం, స్వరూపజన్యమైన ఆనందం, సత్య జ్ఞాన అనంత స్వరూపం నీవే. ఆ పరబ్రహ్మము నీవే. అదే అయమాత్మ బ్రహ్మము. కానీ నీకేమనిపిస్తుంది? ఆయన చేతిలో త్రిశూలం ఉంది, నా దగ్గర త్రిశూలం ఉంది. ఆయనకేమో 3 కళ్ళు ఉన్నాయి, నాకేమో 2 కళ్ళే ఉన్నాయి. ఆయనేమో గంగాధరుడు, ఆయన తల్లోంచి డింగని గంగ పడుతుంది, నా తల్లోంచి పేలు పడుతూ ఉంటాయి. అయ్యయ్యో, ఎక్కడ గంగ ఎక్కడ పేలు? ఆలోచించండి. అంతేనా కదా? ఎంత దుఃఖమో. సరే పోని, ఆయన పక్కనేమో సాక్షాత్ అమ్మవారు, నా పక్కన జగన్మాత జగన్మాయ. ఏమిటండి ఇంతగా ఆవిడ? జగన్మాత జగన్మాయ రెండు ఒకటే కదా. రెండు ఒకటనే దృష్టి కలగలేదు, విరుద్ధాంశము చేత వేరనిపించింది. అర్థమవుతుందండి? ఇక్కడ తగాదంతా ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఇప్పుడు విరుద్ధాంశం వల్ల వచ్చింది అంతే. అవిరుద్ధాంశమును దృష్టిలో పెట్టుకున్నావు, అప్పుడేమైపోయింది? నువ్వు జగదీశ్వరుడివే. కళ్ళు మూసుకుంటే విశ్వేశ్వరుడవు, కళ్ళు తెరిస్తే జగదీశ్వరుడవు. ఇలా చూడగలగడం నీకు వస్తే ఏం కావాలి నీకు? ఇప్పుడు కళ్ళు తెరు, జగదీశ్వరుడు. కళ్ళు మూసుకున్నావు, విశ్వేశ్వరుడు. ఎందుకని? కళ్ళు మూసుకుంటే అనంత విశ్వం కనబడుతుంది, దానికి ఈశ్వరుడు నువ్వే. ఆ విశ్వవ్యాపకమైన ఈశ్వరుడు నీవే. కళ్ళు తెరిసే జగత్తు కనబడింది, ఈ జగత్తంతా వ్యాపించిన ఈశ్వరుడు కూడా నీవే. అవిరుద్ధాంశము చేత గుర్తుపెట్టుకోవాలి, ఇది మర్చిపోకూడదు. అంతటా వ్యాపించిన చైతన్యము చేత, అంతటా వ్యాపించిన ప్రకాశం చేత, అంతటా వ్యాపించిన జ్ఞానం చేత, అంతటా వ్యాపించిన ఆనందం చేత, అపరిచ్ఛిన్నమైన జ్ఞానము, ప్రకాశము, ఆనందము చేత నీవు పరమాత్మవే, నీవు పరబ్రహ్మమే, నీవు బ్రహ్మమే. ఏమీ తేడాలి. సోయం దేవదత్త, ఇది సోయం దేవదత్త అంటే. కాబట్టి ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడు విరుద్ధాంశములను చూస్తాడా, అవిరుద్ధాంశములను చూస్తాడా? అంతేనా కదా? ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగింది, ఏమంటే నాకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది అని. అడగచ్చా అడగకూడదా? అడగొచ్చుగా. అడగొచ్చా అడగకూడదా? ఇంకా ఉందాం, శ్లోకం ఉందాం. జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఏం చెప్పి ఉంటాడంటారు? ఎంత తెలివిగా చెప్పాడు. నాకు ఇప్పటికీ ఆ ఆన్సర్ బాగా గుర్తుంది. ఒక ఆవిడ వెళ్ళి ఒక ఆయన అడిగింది, ఏమంటే నాకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఏం చెప్పచ్చు? మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్పచ్చు? అబ్బా, ఇంకా బాగా చెప్పండి. మిమ్మల్ని ఆ ప్రశ్న ఒకరు వచ్చి అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? అంటే ఎంత బాగా మనం ఆన్సర్ చేయవచ్చు, దాన్ని బట్టేగా మన జ్ఞానం. అర్థమైందండి? ఎలా చెప్పచ్చు? ఎందుకంటే మధ్యాహ్నం మీరు అదే ప్రశ్న నన్ను అడగబోతున్నారు కాబట్టి ఇప్పుడే సమాధానం చెప్పేస్తున్నాను. అందుకని ఏమంటే ఎప్పటికీ నాకు జ్ఞానం వస్తున్నట్టుంది. ఇప్పుడు విశాలాక్షి గారు, నీకున్నదే జ్ఞానం కదా, కానీ పరిమితం. నీకున్నది ప్రకాశం కదా, కానీ పరిమితం. నీకున్నది ఆనందం కదా, పరిమితం. లక్షణం అక్కడ పరిమితం అన్న తప్ప లక్షణంలో భేదం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? తీసేయాలంతే, ఆ గేడు తీసేయాలంతే. గేడు తీసేది నువ్వే. కానీ ఆయన అలా చెప్పలేదు. ఎలా చెప్పాడంటే, అమ్మా నీలో లక్ష్మీదేవి కనబడుతుంది ఇప్పుడు నాకు.
అన్నాడు. బా, నేను లక్ష్మీదేవిని తెలుసా అనుకుంది ఆవిడ కాసేపు. మళ్ళా ఈ లక్ష్మీదేవి తప్పుకుంటే నువ్వే సరస్వతీదేవి అవ్వచ్చు. అప్పుడేమనుకుంది, ఓ ఈయనకి ఇప్పుడు లక్ష్మీదేవి సరస్వతి కూడా కనపడుతుంది అయితే. ఆహా, అర్థమైందండి. ఆ సరస్వతీదేవి తప్పుకుంటే పార్వతి వస్తుంది అన్నాడు. ఆపల అక్కడికి ఇంకా కథ ఏం చెప్పాడు? మూడో మాట, ఆవిడ కూడా తప్పుకుంటే పార్వతీదేవి వస్తుంది, రాజరాజేశ్వరి ఆవిడ వస్తుంది. ఇప్పుడు నాలో త్రిశక్తులను చూస్తున్నాడు. అయితే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిమూర్తి స్వరూపం, త్రిశక్తి స్వరూపం ఎవరు? లలితా త్రిపుర సుందరి. ఇప్పుడు సాక్షాత్ ఎవరావిడ? ఆహా, కాబట్టి నేనెవరిని ఇప్పుడు? జగజ్జనని లలితా త్రిపుర సుందరిని అనుకుంది 2 క్షణాలు. మళ్ళీ ఏమన్నాడు? ఆవిడ కూడా వెళ్ళిపోతే మీకు జ్ఞానం వస్తుంది. ఆవిడ కూడా వెళ్ళిపోతే అంతే కదా దాని అర్థం. ఎందుకని? లక్ష్మీదేవి అనగానే ఇవిడేం ఊహించుకుంది? ఆ వెనక ముందు 4 ఏనుగులు, ఆ 4 ఏనుగులతోటి ఇవిడి మీద 4 కలశాలతోటి అభిషేకం చేస్తున్నట్టు, ఆవిడే కమలంలో ఉన్నట్టు, ఆవిడ కమలాత్మిక అయిపోయినట్టు, ఆవిడ మహాలక్ష్మి అయిపోయినట్టుగా భావన చేసింది. అంతేనా కదా? వెరీ గుడ్, మంచిదే, గుర్తుపెట్టుకోండి, తక్కువ కాదండి ఇదేమి. అంటే అర్థం ఏంటి? దివ్యత్వం తర్వాతే జ్ఞానం వస్తుంది. అసలు మనం దివ్యత్వాన్ని అందుకోలేదు అనుకోండి, అప్పుడు ఇంకా జ్ఞానం అంటే వస్తుంది. అంటే భావనలో ముందేం చేయాలి? జీవత్వం నుంచి దివ్యత్వానికి ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? ఆ వ్యాపక ధర్మాన్ని సర్వవ్యాపకమయ్యేటట్లుగా చూసుకోవాలి. అది చేయడమే జ్ఞానం, అంతే, వేరే ఇంకేం లేదు. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ లక్షణాన్ని మీరు అర్థం చేసుకోవాలంట. ఎప్పుడైతే మహాలక్ష్మి, మహాసరస్వతి అనగానే ఏం చేసింది? ఇప్పటి నుంచో నేను వీణ వాయిస్తున్నా, టింగ్ 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 టింగ్. కానీ ఆవిడకి సాపాసాలు రావు వాస్తవంలో. ఆవిడ సంగీత సాహిత్యాలకు అధిష్టాత్రి అయినటువంటి, సర్వులకు వాగ్దేవత అయినటువంటి సరస్వతీదేవి ఎప్పుడు? ఆ భావంలో కాసేపట్లో, అంతేనా కాదా? కానీ అసలు వాస్తవిక స్వరూపం ఎక్కడుంది? అర్థమైందా? కానీ అట్లా పోల్చుకోకూడదు. అట్లా పోల్చుకుంటే ఏమైపోయింది? విరుద్ధాంశములలోకి వచ్చేసాం. మన మనసు ఎప్పుడు ఎక్కడికి వచ్చేస్తుందండి? విరుద్ధాంశముల్లోకి వచ్చేటప్పటికి అమ్మో, ఈ జన్మకు కాదు కదా, 1000 జన్మలైనా నేను మహాలక్ష్మిని కాలేను, మహాసరస్వతిని కాలేను. ఇంకా రాజరాజేశ్వరిని ఎప్పటికవుతాను నేను? మహాకాళిని ఎప్పటికవుతాను? మహాకాళి అవ్వాలంటే ఏం చేయాలి? ఎడం చేతిలో ఒక శిరస్సు, కుడి చేతిలో ఒక కత్తి, మెడలో కపాల మాల వేసుకుని వచ్చేస్తే అయిపోతావు మహాకాళి. అవదుగా అంత నామరూపాలు, అది అంతా ఊరికే తూచ్. అంటే అర్థం ఏంటి? ప్రతీకాత్మకం. ఏదో చెప్తున్నారు దాన్ని, ఆ విధానంతో మనకేదో చెప్తున్నారు అంతే. సృష్టి రహస్యాన్ని బోధించడానికి ఒక ప్రయత్నం, అంతేగాని ఆ అర్చావతారాలన్నీ యథాతథమని కాదు. అర్థమైందండి? దాని ద్వారా మనకి ఏదో సృష్టి రహస్యాన్ని బోధిస్తున్నాడు, ఎలా జరుగుతుంది ఏమిటి కాలంలో అనేది చెప్తున్నాడు. అలాగే ఆవిడ కూడా తప్పుకుంటే త్రిమూర్తులు ఏకమైపోయినాయి, త్రిశక్తులు ఏకమైపోయినాయి. ఆవిడ లలితా త్రిపుర సుందరి, ఆవిడే అందరికీ మహామాయా స్వరూపిణి, అందరికీ జ్ఞానప్రదాత, శివా శివశక్త్యైక రూపిణి, సాక్షాత్తు ఈశ్వరునిలో అర్ధభాగం ఆవిడే, ఆ లలితా త్రిపుర సుందరి. ఎలాగా? గురుగీత ద్వారా. ఎలా నిర్ణయం? ప్రమాణం ఏమిటి? గురుగీత ద్వారా, అంతేనా కాదా? మరి ఇప్పుడు ఒక్కసారి ఆయనలో సగభాగం అయిపోయిన ఈవిడికి ఉనికి ఉందంటారా? ఆయనేమో సముద్రం, ఈవిడేమో నది. ఆయన వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు, ఆవిడికి తప్ప. ఆవిడ్ని ఉద్భవింపజేయడం తప్ప ఆయన చేసిన పని ఇంకేమి లేదు. సముద్రం ఏం చేస్తుంది? నదిని పుట్టేట్టు చేసింది అంతే. దాన్ని పంట పండించాలనో వద్దనో, మీరందరు నీళ్లు తాగాలనో మానేయాలనో సుఖంగా ఉండాలనో ఈ ఆలోచనలన్నీ సముద్రానికి ఉన్నాయా లేవా? నాకు అసలు దాంతో సంబంధం లేదు అన్నాడు ఈశ్వరుడు. సముద్రం వల్ల ఉన్నవాడేవాడు? ఈశ్వరుడు. ఏం చేశాడు? ఒకటే పని చేశాడు. ఆయన ఏం చేశాడు? సరే బో, ఒకసారి ఓకే అన్నాడు అంతే. ఆ ఓకే అంటుందో వర్షం వచ్చేసింది, వర్షం కాస్త నదులు అయిపోయింది, నదులు కాస్త మళ్ళీ తిరిగి అందులో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత నది నాకు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది?
మళ్ళా ఆ ప్రయోగం అంతా మళ్ళా జరగాల్సిందేనా కాదా? నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత నా నది నాకు వెనక్కి కావాలంటే వస్తుంది. పోనీ నదే అడిగింది నేను వెనక్కపోతాను, కుదురుతుందా? ఎందుకని? అలాగే ఈశ్వరుల్లో కలిసిపోయిన అమ్మవారిని వేరుగా ఎలా చూస్తావు? అసలు అమ్మవారు ఉంటే కదా. ఏమైపోయింది ఆవిడ? ఇప్పుడు మరి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నావా మనం అమ్మవారిని? అసలు ఆ ఈశ్వరుడే మా అమ్మవారు లేకపోతే ఏమి లేదు. తగాదా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు విరుద్ధాంశం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ తగాదా మనుషుల మధ్య కాదు, దేవతల మధ్య కూడా పెడుతున్నాం మనం. ఏం చెప్తాం? మా ఆదిశక్తి ఏమిటండి అది? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశ ఆకృతి. మా అమ్మవారు తలుచుకుని ఒక్క గోరు అలా అంటే చాలు మీ దశాతరాలు అట్టా పడిపోతాయి అంతే. ఏమండి ఎంత అన్యాయం మా నారాయణమూర్తి అంటే! మీకు అంత తేలిగ్గా కనబడుతున్నాడా? అసలు మీ మహాలక్ష్మి ఎక్కడుంది? ఏమిటి మా నారాయణ దగ్గరే. మా హరే లేకపోతే మీ వైష్ణవి మాయ, ఆ మహాలక్ష్మి మహామాయా స్వరూపిణి, ఆవిడకి స్థానం ఏదో అసలు. ఏదో మా నారాయణుడు సంకల్పించి ఆవిడని పంపించాడు కాబట్టి ఆవిడ పని జరుగుతుంది. మీరేదో గొప్పలు చెప్పుకోవడమే తప్ప అక్కడ ఏమి లేదు. ఇదంతా దేని దృష్టితో జరిగింది? ఇప్పుడు విరుద్ధాంశములు. పెద్ద చిక్కండి ఇది. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే సగుణ సాకారానికి నిర్గుణ నిరాకారానికి మధ్య తగాదా వచ్చేస్తుంది. ఎంత పెద్ద తగాదా అంటే మహామహులు కూడా ఇది తేల్చుకోలేకపోయారు. ఎంతటి మహామహులు అంటే మహర్షుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా. అర్థమైందండి? విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి గొడవపడి తగాదా పడ్డాడు కదా. పడ్డప్పుడు బ్రహ్మజ్ఞానం గొప్పదని తెలుసుకున్నాడు కదా. ఆ వశిష్ఠుల వారినే నాయన కొద్దిగా నాకు బ్రహ్మజ్ఞానం వచ్చాడు చేయవయ్యా అంటే అయిపోయిదిగా. చూడండి, అసలు మిగిలిన చరిత్రతో మిగిలిన గొడవంతో తగాదా ఏముందా? మళ్ళీ లేదుగా అసలు. మళ్ళా 10,000 సంవత్సరాలు తపస్సు చేయవలసిన తగాచం ఎందుకు వచ్చింది? అది అహం. కాబట్టి విరుద్ధాంశములన్నిటి కారణం ఏమిటి? అహం. అవిరుద్ధాంశములకు జ్ఞానం. కాబట్టి జాగ్రత్తగా ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడు అవిరుద్ధాంశమునే చూడాలి. సర్వత్రా తన యొక్క ప్రకాశాన్నే చూడాలి. సర్వత్రా తన యొక్క చైతన్యాన్నే చూడాలి. సర్వత్రా తన స్వరూపాన్నే చూడాలి. ఆ స్వరూప దర్శనమే ఆత్మజ్ఞానం. హరి ఓం. ఈ చివర 2 శ్లోకాలు సూత్రాలు ఉన్నాయండి. ఓపిక ఉన్నవాళ్ళు చదువుకుని అర్థం చేసుకోవచ్చు. చదువుతాను. సమిష్టి వ్యష్టి రూపాయ స్మృతిజాడ్యాదిలక్షణం జీవేశయోరుపాధిశ్చ ఆత్మా సమ్యక్ వివేచితః సమిష్టి వ్యష్ట్యుపాదిభ్యాం జీవ ఈశ్వర ఇత్యపి భిన్నవద్భాతి యస్సోయమాత్మా భిన్నశ్చ వస్తుతః మయి జీవత్వమీశత్వం కల్పితం వస్తుతో నహి ఇతి యస్తు విజానాతి సముక్తో నాత్ర సంశయః. ఈ జ్ఞానం ఎవరికైతే కలిగిందో వాడు తప్పక సంశయరహితముగా ఎల్లప్పుడూ ముక్తుడే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నారాయణ నారాయణ.